ఒక గుడ్ న్యూస్, మొత్తానికి సెట్ చేసిన సన్ రైజ్ షూట్ చేసుకోవడానికి పర్మిషను. ఇక్కడ ఒక తెలుగు అతను ఇంకా కేరళ అతను మిలిటరీ ఆఫీసర్లు కనబడ్డారు. వాళ్ళతో మాట్లాడి ఇట్లా పంపించండి సార్ అని చెప్పిన. ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేస్తున్నాం. పైన ఈ వేసి దీనిపైన రేకులు కడతారు చూడు, అక్కడున్నా. ఎందుకంటే కింద ఉండడం సేఫ్ కాదన్నారు, కింద ఉంటే వైల్డ్ యానిమల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని అన్నారు. మొత్తానికి మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. చూసినా సన్ రైజ్ ఎంత బాగుందో. ఈ సన్ రైజ్ చూడడానికి చాలా రిస్కీ చేసిన ఉండే. ఇదే ది వెరీ ఫస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా. ఏ ఆప్కా బెడ్రూమ్? నైస్. अच्छा है. सीलिंग पूरा वुड है, पूरा वुड, घर पूरा. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డాంగ్ వ్యాలీ. ఈరోజు వచ్చేసి డే 2. సో నిన్నైతే జస్ట్ ఇట్లా హాట్ స్ప్రింగ్లో స్నానం చేసి కొంచెం చిల్ అయిన ఉండే, రెస్ట్ తీసుకుని ఉండే. అండ్ ఈరోజు వచ్చేసి మనమైతే డాంగ్ వ్యాలీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, ఓకే, ఇవి చూసేసుకొని. అండ్ మనకు పర్మిషన్ కావాలా, ఎందుకంటే పైన క్యాంపింగ్ చేయడానికి పర్మిషన్ లేదు. రీసెంట్గా ఏదో 2 ఇన్సిడెంట్స్ అయినాయంట. సో పైనకి ఎవరిని పోనివ్వడం లేదు. సో మనకు తెలిసిన మిలిటరీ ఆఫీసర్ ఉండు, తెలుగు అతనితోటి ఆ డాంగ్ వ్యాలీ సన్ రైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆయనతో ఆ మాలిక్తో మాట్లాడిపించి ఎలా అయినా సరే పోయి నైట్ క్యాంపింగ్ చేయాలా, చేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ షూట్ చేసుకొని ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇంత తొందర అంటే, ఒకవేళ గట్టిగా వర్షం పడితే ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోలేము. కంటిన్యూస్ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి కదా, ఇంకా మళ్ళీ ఒక వారం రోజులకి ఇటే ఇరుక్కుంటాం, అదన్నమాట. సో ఫస్ట్ అయితే వెళ్ళి హాట్ స్ప్రింగ్లో మంచిగా స్నానం చేసి మనమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుదాం. ఓకే, చలో లెట్స్ మూవ్. డాంగ్ వ్యాలీ ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరిన. సో ఇక్కడ నుంచి అటు సైడ్ పోవాలంటే 2 మార్గాలు. ఒకటేమో సస్పెన్షన్ బ్రిడ్జ్, ఓన్లీ బైక్స్ ఇంకా మన కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాలా. అదే మన కారు పోవాలంటే ఇంకో 20 కిలోమీటర్స్ ముంగటికి వెళ్ళి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందంట, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. నేనైతే అంత దూరం పోవాలనుకోవట్లేను, ఎందుకంటే నిన్న పోతే అలౌ చేయలేదు వాళ్ళు. ఈరోజు పోయి కూడా వేస్ట్. భయంకరంగా ఉంది. బందోబస్తు గట్టిరు. వాటర్ ఫ్లో చాలా ఘోరంగా స్పీడ్ పోతున్నాయి. సన్ రైజ్ పాయింట్ ఆడ ఎన్నో ఉంది. మొత్తం 3 స్టెప్లు ఉంటాయంట. లోవర్ డాంగ్, మిడిల్ డాంగ్, అప్పర్ డాంగ్. అప్పర్ డాంగ్కి వెళ్తే చూడడానికి ఉంటుందని అన్నారు. బైక్ల మీద వస్తుంది, చూపిస్తారు. ఇదే లోహి రివర్. వామో, బ్రిడ్జ్ డేంజర్ ఉంది. ఇది కూడా లాస్ట్ స్టేజ్గా. దీని పని కూడా అయిపోయింది. కానీ నార్మల్గా ఏంటంటే సన్ రైజ్ షూట్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 1 o'clock వెళ్ళాలి కదా. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే అక్కడ వెళ్ళి నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నా, కానీ దానికి పర్మిషన్ తీసుకోవాలంట. ఈ ఇల్లు ఏదైతే ఉందో అతను పర్మిషన్ తీసుకోవాలా, బట్ అతను బయటికి వెళ్ళిండు. వాళ్ళ తమ్ముడు ఇతను. ఆల్రెడీ ఫోన్లో మాట్లాడినాం, కన్విన్స్ అవ్వలేదు. వద్దు అట్లా అన్నాడు, బట్ వచ్చినాక మాట్లాడతా అని అన్నారు. సో వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం. తిప్పి కొడితే 10 ఇల్లు లేవు, 10 ఇళ్ళకు ఒక ఊరు పేరు పెట్టుకున్నారు. డాంగ్ వ్యాలీ కూడా చిన్నది, హార్ట్లీ ఒక 10-12 ఇల్లులు ఉంటాయి. దానికి డాంగ్ వ్యాలీ అని పేరు. దీనికి కూడా అంతే, చిన్న ఊరు. చూపిస్తాడు.
లిటరల్లీ కొండల మధ్యలో ఉంటున్నారు. అక్కడ రివర్ కనిపిస్తుందా? ఆ రివర్ అటు సైడ్ ఉంది మన వెహికల్, మనం ఇటు సైడ్ వచ్చినాం. రీసెంట్ గా ఈ టవర్ పెట్టినారు, ఎయిర్టెల్ టవర్. हाँ वही है. सबसे बढ़िया भी नहीं, बीच में एक है ना ब्लू कलर वाला. ये एक स्टेप हो गया ना, हाँ उसका जाएगा सेकंड एक स्टेप हो गया, हाँ फिर वहां से जाएगा ऊपर थर्ड स्टेप, वहां तक जाना है. हाँ राइट. यही है ना, देखो इसमें जी नहीं, ये फर्स्ट वाला. हाँ ये फर्स्ट. हाँ ये सेकंड वाला. हाँ ये सेकंड स्टेप, काफी बड़ा मैदान है. అది రేపు పొద్దున మనం ఫస్ట్ స్టెప్ ఇది, ఆడ నుంచి అక్కడికి, ఆడ నుంచి ఆడికి పైకి, మొత్తం 3 స్టెప్స్ ఎక్కాలి. ఇది వెరీ ఫస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా. అది థ్యాంక్ యూ. గొర్రె పిల్లలు ఉన్నాయి. ఇది ఇట్లుంటాయి ఇల్లులు. आ गया आ गया. आइए बेटे. अच्छा है भाई घर. हाँ ఇలా కిచెన్ చూద్దాం. पूरा कितने रूम भैया? पूरा कितने रूम है मेरा इधर? कितने रूम पूरा? 4 रूम. हाँ अच्छा है किचन. इतने सारा वो तेल का बॉटल. थैंक यू थैंक यू. एक ही बार ला के आया था तेल? नहीं, हम यहाँ ये घर में तेल बहुत ज्यादा खर्चा आता है ना, हाँ. इससे हम डायरेक्ट एक वो कार्टून डायरेक्ट उठाते हैं. कार्टून उठाने के बाद ఫ్రిడ్జ్ ఉంది, గ్యాస్ పూరా సెటప్ ఉంది. ఇక్కడ ఇంకా సింక్ టైప్. వ్యూ చూడండి, మస్త్ है भाई व्यू इधर से. व्यू सब तो बोलते हैं ये जगह से व्यू बहुत अच्छा है. और थोड़ा हाइट करके उधर में बना हुआ पड़ा है ना, हाँ हाँ तो हमें अपने व्यू देखने आएगा बोल. मस्त है भाई व्यू तो. हाँ बढ़िया मस्त बढ़िया. ये क्या है इधर? ये किचन है. ये हाँ चूल्हा, ओल्ड चूल्हा. क्योंकि हम लोग जो है ना मतलब खाना इसमें बनाते हैं. आजकल तो गैस का जमाना हो गया तो ना, गैस भी लगा गैस में बनाएगा फिर इसमें बनाते हैं. देख सकता. हाँ जरूर, प्रॉब्लम नहीं. वाव मस्त है. ये बड़ा लड़का का रूम है. हाँ ये बड़ा लड़का का रूम. हाँ ए वाव पूरा प्राइजेस. हाँ अच्छा है. और थोड़ा खेलते थे ना. हाँ खेलने वाला. अभी किधर है लड़का? लड़का अभी ड्यूटी गया. ड्यूटी गया. हाँ. क्या ड्यूटी कर रहा? वो हम लोग तो वही लेबर लेबर में ड्यूटी करते अच्छा है रूम. हैं. यहाँ तो अभी ऐसी खाते नहीं है. ये जो आदमी बाहर से आए रखे यहाँ सोने देता लोग. अच्छा बाहर कोई गेस्ट. हाँ ఇది గెస్ట్ రూమ్ వీళ్ళకు. वो खिड़की नहीं खोल रहे हो. ठीक है रहने दे. ఇది వ్యూ अच्छा है मस्त है. हाँ पूरा ये हॉल जैसा. हाँ ये लड़का का रूप तो कैसे इतना गंदा होता है. ठीक है छोटा लड़का का रूम. पूरा कितने लड़का? 2 मेरा 4 लड़का है. 4. हाँ. पूरा लड़का. हाँ. कोई लड़की नहीं है. नहीं है, लड़की बोल के पूरा लड़का हो गया. ए अच्छा है. गणेश महाराज हाँ मस्त है. अब फिर फोन है. फोन आ रहा आपको? ఇది వ్యూ. వీళ్ళందరూ ఇక్కడ నార్మల్గా లేబర్ జాబ్స్ చేస్తారు, వేరే జాబ్స్ ఉండే. ఇది వీళ్ళ హాల్. ये आपका बेडरूम. हाँ ये मेरा बेडरूम. हाँ नाइस. दरवाजा खुला था तो दरवाजा बंद. अच्छा है. सीलिंग पूरा वुड है, पूरा वुड घर पूरा. ये पूरा क्या हाँ. बोलता इसको क्या बोलता आपका लैंग्वेज में? हम लोग जापिक बोलते हैं फट्टा को ना. जापिक. हाँ ये जो हम पीछे 2 रूम को तो मतलब ये नहीं लगाया. हाँ इसी बहुत नहीं लगा. बारिश आए तो नीचे नहीं आता ना, अंदर नहीं आता ना पानी. नहीं ना, टीना है इसका ऊपर. अच्छा वो టీనా. हाँ. టీనా అంటే రేకులు.
అది సంగతి. మళ్ళీ రిటర్న్ పోతున్నాము. ఈ బుల్లెట్ బైక్కి లెగ్ బ్రేక్ లేదన్నమాట. సో హ్యాండ్ బ్రేక్ తోటి మెల్లగా తీసుకొస్తున్నాడు. మంచోడు ఉన్నాడు అన్న, వాళ్ళ ఇల్లు మొత్తం చూపించిండు. ఇట్లా వెళ్తాయి బైక్స్. अच्छे ये भी पुराना हो गया है ब्रिज। हाँ ये ब्रिज बहुत पहले बना है। बहुत डेंजर है। हाँ आ गया आ गया। और एक मिनट बैठ। हाँ आ गया दिल चुराने में आ गया। ఒక గుడ్ న్యూస్, మొత్తానికి సెట్ చేసిన సన్ రైజ్ షూట్ చేసుకోవడానికి పర్మిషను. ఇక్కడ ఒక తెలుగు అతను ఇంకా కేరళ అతను మిలిటరీ ఆఫీసర్లు కనబడ్డారు. వాళ్ళతో మాట్లాడి ఇట్లా పంపించండి సార్ అని చెప్పిన. ఈరోజు రీల్ చూపించిన, ఫ్లాట్ అయిపోయారు. చాలా మేము మాట్లాడతామని ఫోన్ మాట్లాడిచ్చిన, పొమ్మన్నారు. ఇప్పుడు 2.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలా. రాత్రి 2 గంటలకు లేచి ట్రైపాడ్ సెట్ చేయాలి. 2 గంటలు కాదు, 3:30కు. సో నైట్ అక్కడనే పడుకుంటున్నాం. అది ముచ్చట. మొత్తానికి వచ్చేసిన. ఆల్రెడీ చీకటి అయిపోయింది. ఇక్కడ తొందర చీకటి అవుతుంది. సో ఇది కనిపిస్తుందా, ఇది ఒక హట్ అన్నమాట. ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేస్తున్నాం. పైన ఈ వేసి దీనిపైన రేకులు కడతారు చూడు, అక్కడున్న. ఎందుకంటే కింద ఉండడం సేఫ్ కాదన్నారు. కింద ఉంటే వైల్డ్ యానిమల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని అన్నారు. అందుకే ఇక్కడ ఒక హోల్ కనిపించింది, ఎక్కేసిన. ఎక్కి కూర్చున్నా, ట్రైపాడ్, బ్యాగ్. ఇంకా నేను క్రేజీ అడ్వెంచర్ అవ్వబోతుంది రోజు నైట్. చూద్దాం. మార్నింగ్ 3:30కి లేచి ఇక్కడ నుంచి కిలోమీటర్ నడవాలా. అక్కడ పోతే పడుకోవడానికి ఏమి ఉండదు, అందుకే ఇక్కడనే ఆగినుండే. అది సో మిలిటరీ ఆఫీసర్లు ఏం చెప్పారంటే సేఫ్ ప్లేస్లో ఉండు, రిస్క్ చేయకు అని అన్నారు. అందుకే ఈ ప్లేస్ చూస్ చేసుకున్నా. చలో మరి మార్నింగ్ అప్డేట్ ఇస్తాం. మొత్తానికి మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. చూసినారా సన్ రైజ్ ఎంత బాగుందో. మా ఈ సన్ రైజ్ చూడడానికి చాలా రిస్కీ చేసినుండే. ఇదే ది వెరీ ఫస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా, ఓకేనా. అండ్ ఫస్ట్ సన్ రైజ్ పడేది ఆ కొండపైన, కనిపిస్తుందా? ఆ కొండపైన పడ్డాక ఈ చెట్ల మధ్యలో నుంచి సన్ అయితే బయటికి వస్తాడు. ఇదంతా జాగా మొత్తం గ్రీనరీ, ప్లేన్ ల్యాండ్ అన్నమాట. ఒక కొండకు ఇంకో కొండకు మధ్యలో ల్యాండ్ ఉంది, ఓకేనా. ఆ ల్యాండ్ మొత్తం 3 కొండలు ఎక్కాల ఈ సన్ రైజ్ చూడాలంటే. కింద ఉన్న వాళ్ళకి ఇప్పుడే సన్ రైజ్ కనబడదు, వాళ్ళకి అరౌండ్ 7 o'clock కనబడుతుంది. ఇక్కడ మనకైతే 4:30కే సన్ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యూటిఫుల్. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుంది. అవి నిన్న చూపించిన ఇల్లులు అవి. ఇప్పుడు ఇవన్నీ దిగుకుంటూ పోవాలా, ఇంకా టార్చరే. ఇక బయలుదేరుతున్నా. చలో, ఓపిక లేదు అసలు. సన్ రైజ్ పాయింట్ నుంచి వచ్చిన ఎండ చూడండి, తిప్పి కొడితే టైం 9 అవుతుంది. వచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసిన, స్నానం చేసిన హాట్ వాటర్లో బయలుదేరుతుంది. ఇక ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. సో మనం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి తేజు. మేము ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 200 kilometers ఉంది.